క్షమించకుండా ముందుకు వెళ్ళిపోతే ఓళ్ళెట్టున్నారు అని కొంతమంది చెప్తుంటారు వాళ్ళ కుటుంబ విషయాలు. అది వేరే సంగతి. సేవకుడికి చెప్తున్నారు కాబట్టి అది వేరే సంగతి. జాగ్రత్త అండి, మీ అందరికి వందనాలు. కుటుంబ విషయాలు తోటి విశ్వాసకు కూడా చెప్పాక చాలా డేంజర్. దేవుని ప్రేమ ఉన్నోడో దేవుని ప్రేమ లేనోడో మనకు తెలియదు. ఒకరికొకరు చెప్పుకోకూడదు. మా ఇంట్లో మా ఆడ మనిషి ఎట్టుంది, మా ఊడు ఎట్టున్నాడు, మా ఇంట్లో పరిస్థితి ఎట్టుందని చెప్పుకోకూడదు. వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని ఈ విధంగా మైక్ పెట్టి బోర్లు కట్టి హలో గ్రామ ప్రజలారా అన్నారంటే అయిపోద్ది. ఇంకా ఆ కుటుంబంలో విషయాలన్నీ బయటికి వెళ్ళిపోతాయి. అలా కాకుండా ఎవరికి చెప్పాలో మనకు బాగా తెలుసు. వాళ్ళ దగ్గరికే మనం వెళ్ళి చెప్తే వారి గురించి ఏం చేస్తారు, ప్రార్థనలో పెడతారు. హల్లెలూయా. ఏం చెప్పాను, మనం ఇతరులను క్షమిస్తే మన పాపములు క్షమించబడతాయి. ఇది ప్రయోజనమై ఉన్నది. ఎన్ని 6 విషయాల గురించి చెప్పాను కదా, జాగ్రత్తగా వినండి. లోకంలో ఉన్న వాటన్నిటిని సంపాదించి ఒక దగ్గర పెట్టుకొని, అమ్మయ్యా హెలికాప్టర్ కొన్నాను, విమానం కొన్నాను, నాకు కావలసిన నెక్లెస్ కొన్నాను, బంగారం కొన్నాను, అన్నీ ఒక దగ్గర పెట్టుకొని, డబ్బులు అవన్నీ వాహనాలు పొలాలు అన్నీ దగ్గర పెట్టుకొని, అమ్మయ్యా ప్రయాసపడి సంపాదించుకున్నాను నాయన అనుకున్నాడు అనుకో ఒక వ్యక్తి. అన్నీ పెట్టుకొని అతను ఎల్లకాలం భూమి మీద ఉంటాడా? చెప్పాలి, ఎల్లకాలం భూమి మీద ఉంటాడా? ఉండడు. మనం ఎన్ని ముందు పెట్టుకుంటాడు. ప్రయాసపడి సంపాదించుకున్నాడు కదా, హార్ట్లో లైట్గా పెయిన్ వస్తుంది, అమ్మా అంటాడు. దేనికి సూచనది? గుండెపోటు. పక్కన గుండె ఆగిపోతే ఇక్కడ పడిపోతాడు. ఈ శరీరాన్ని తీసుకుపోయి బూడి చేస్తారు. ఏడ్చేవాళ్ళు కొంతమంది ఏడుస్తారు. పోయి ఇందిరా సగం శని అనుకునే వాళ్ళు అనుకుంటారు. ఏదో జరుగుతుంది. ప్రస్తుతానికి శరీరం భూమిలోకి వెళ్ళిపోయింది. ఈయన సంపాదించుకున్నటువంటి ఎక్కడ ఉన్నాయి? అక్కడే ఉన్నాయి. ఈయన ఆత్మ ఎక్కడ పోతుంది? దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు తన ఆత్మని అరుణ్లో పెట్టాడు. ఆత్మ మరల తిరిగి ఎవరి దగ్గరికి వెళ్ళిపోవాలి? దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. అక్కడికి ప్రయాణం చేస్తుంది ఇంకా ఆత్మ. ఈ ఆత్మ ప్రయాణం చేసేటప్పుడు ప్రయాసపడి సంపాదించుకున్న ఈ బైకులు, ఈ పొలాలు, ఈ డబ్బులు, ఈ బంగారం పోతుంది అతనితో కూడా. ఈ ఆత్మ పైకి వెళ్తూ ఉంటుంది. ఈడు చూస్తూ, ఒరే నాయనా కష్టపడి ప్రయాసపడి సంపాదించుకున్నానే, విమానమా రాయ నాతో కూడా అంటే రాదేది. నువ్వు గాల్లో తిరుగుతావు కదా, రాయ అంటే రాదేది. గామ్మకూడదు. హెలికాప్టరా రాయే నాతో కూడా అంటే రాదేది. ఎందుకు పిలుస్తున్నాడు ఆ రెండింటిని? గాల్లో తిరుగుతాయి కాబట్టి. నేను కూడా గాల్లో పోతాను, రా నాతో కూడా వచ్చి రాదయ్యి. డబ్బులా ఎన్ని పిలిస్తే రాబోయి. ఈ ఆత్మ వెళ్ళిపోతూ ఉంటుంది. ఏది వెళ్తుంది అతనితో కూడా? అతను చేసినటువంటి క్రియలు వెళ్ళిపోతాయి. హల్లెలూయా. చదువుతార వాక్యాన్ని, ప్రకటన గ్రంథం తీసుకొని. దేవుడు ఎందుకు చెప్పాడయ్యా? ప్రయాసపడి నీతిని, భక్తిని, విశ్వాసమును, ఓర్పును, సాత్వికమును, ప్రేమను ఎందుకు ప్రయాసపడి సంపాదించుకోమన్నాడు? ఊరికినే చెప్పాడు ఆయన ఏదో పైన చెప్పుకొని వెళ్ళేటువంటి పరిశుద్ధాత్మ దేవుడు కాదు ఆయన. తన బిడ్డల ప్రయోజనము కొరకు మాట్లాడే దేవుడు ఆయన. హల్లెలూయా. తన బిడ్డలు బాగుండాలని మాట్లాడే దేవుడు ఆయన. బలమైన వాక్కును మనకు అందిస్తున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడని గ్రహించండి. తీసుకున్నాం ప్రకటన 14వ అధ్యాయం 13వ వాక్యం. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృత్యు నొందిన మృతులు ధన్యులని వ్రాయుము అని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. వారి క్రియలు, ఇక్కడ జాగ్రత్తగా వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఈ అంత్య దినాల్లో మనతో గూఢమైన సంగతులు తెలియపరుస్తున్నటువంటి పరిశుద్ధాత్మ దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు యుగయుగములు కలుగును గాక. హల్లెలూయా. ఈ వాక్యం కోసం ఎంతగానో ప్రయాసపడ్డా, ప్రార్థనలో
అలాగే ప్రయాసపడుతున్నాను. ఆయన లోతైన వర్తమానం అందించాలి సంఘానికి. ఏదో పై చెప్పుకుంటా వెళ్ళే వర్తమానాలు కాదు. ఏదైనా ఒక వర్తమానం చెప్తున్నామంటే దాని లోతు భయంకరంగా ఉంటుంది. దాని లోతులోకి వెళ్ళాలంటే ప్రార్థన చేయాలి. వారు తమ ప్రయాసలు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు ఏమవుతున్నాయంట, వారి వెంట వెళుతూ ఉన్నాయి. ప్రయాసపడి ఏ క్రియలు అయితే సంపాదించుకున్నారో అవే వారితో కూడా వెళ్తాయి. ఏదైనా కూడా నీతిగా బ్రతకడం ఒక క్రియ, సాత్వికముగా బ్రతకడం ఒక క్రియ, ఒక పని. ఓర్పు కలిగి జీవించడం ఒక పని, ఒక క్రియ. ప్రేమ కలిగి జీవించడం ఒక పని, భక్తి కలిగి జీవించడం ఒక పని, ఒక క్రియ. వీటిని ఏం చేయమన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు? ప్రయాసపడి సంపాదించుకోండి, ఇవి మిమ్మల్ని విడిచిపెట్టవు. హల్లెలూయా. ఆస్తులు, బంధువులు, నీ అనుకున్న వాళ్ళు నిన్ను విడిచిపెట్టేస్తారు. నీ ఆత్మతో కూడా వారు రాలేరు. నీతో కూడా వచ్చేటివి ఏంటి? నువ్వు చేసినటువంటి క్రియలు, మనం చేసినటువంటి క్రియలు. ఈ క్రియలు మనతో కూడా వచ్చి ఏం చేస్తాయి? మనతో కూడా వచ్చి మనం సంపాదించుకున్నాం ఈ నీతిని కానివ్వండి, విశ్వాసం, వీటన్నిటిని ప్రయాసతో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నిజమే, వీటిని సంపాదించుకుంటే ఇవే మనతో కూడా వస్తాయంట. ఈ క్రియలు మనతో కూడా వచ్చి ఏం చేస్తాయి? ఈ 6 విషయాలు మనం ఆలోచన చేసాం కదా. కలిగి ఉంటే మనకు వచ్చేటువంటి గొప్ప ప్రయోజనం. యెషయా గ్రంథం 59:12 వాక్యం. ఎందుకు వస్తున్నాయి ఈ క్రియలు? జాగ్రత్తగా వినండి. మేము చేసిన తిరుగుబాటు క్రియలు, నీ ఎదుట విస్తరించి ఉన్నవి. మా పాపములు మా మీద సాక్ష్యము పలుకుచున్నవి. మా తిరుగుబాటు క్రియలు. చాలన్న. వారు చేసిన క్రియలు, వారు చేసినటువంటి పాపములు వారి మీద ఏం చేస్తున్నాయంట? సాక్ష్యం పలుకుతున్నాయి. వారు తమ ప్రయాసాలు మానుకొని వారి వెంట ఏం వెళ్తున్నాయంట? క్రియలు వెళుతున్నాయని చెప్తున్నారు. ఈ క్రియలు వెళ్ళి ఏం చేస్తాయంట? అక్కడ నిలబడి, అతని పక్కన నిలబడి సాక్ష్యము పలుకుతాయి. హల్లెలూయా. మనం ఏ క్రియలు అయితే సంపాదించుకుంటామో అక్కడ నిలబడతాయి. అక్కడ నిలబడి సాక్ష్యం చెప్తాయి. మన పక్షాన నిలబడి సాక్ష్యం చెప్తాయి. నిజమే యేసయ్యా, నీ కుమారుడు నన్ను సంపాదించుకున్నాడని నీతి చెప్తుంది అక్కడ. నీ కుమారుడు నన్ను సంపాదించుకున్నాడని భక్తి చెప్తుంది అక్కడ. నీ కుమార్తె నన్ను సంపాదించుకుందని సాత్వికము చెప్తుంది అక్కడ. నీ కుమార్తె నన్ను సంపాదించుకుందని ఓర్పు, ప్రేమ అక్కడ మన పక్షమైన సాక్ష్యం పలుకుతాయి అక్కడ. హల్లెలూయా. మనం చేసిన క్రియలే అక్కడ సాక్ష్యం పలుకుతాయి. అందుకే ఏమంటున్నాడు దేవుడు? ప్రయాసపడి 6 విషయాలను సంపాదించుకోండి. ఈ క్రియలన్నీ ఏం చేస్తాయంట? మనకు అక్కడికి వచ్చి సాక్ష్యాన్ని పలుకుతాయి. కాబట్టి సాక్ష్యాన్ని పలికేటువంటి క్రియలు, మంచి క్రియలు మనం ఏం చేయాలి? చెప్పాలి, మీరే చెప్పాలి. ఏం చేయాలి? సంపాదించుకోవాలి. అట్ట కాదు, మేము ప్రేమ సంపాదించుకో, మేము నీతిగా బతుకో, నువ్వెంతైనా చెప్పుకో, మాకు నీతి బల్లె, భక్తి బల్లె, ప్రేమ బల్లె, విశ్వాసం బల్లె, ఓర్పు బల్లె, మాకేమీ బల్లె. మేము పోయే దోవలో పోతాం అనుకుంటే ఏ క్రియలు సంపాదించుకుంటావో ఆ క్రియలే వస్తాయి. అవి వచ్చి నిలబడతాయి. అక్కడ పోయి అబద్ధం చెప్పాలంటే కుదరదు. అక్కడ ఏమమ్మా, ప్రేమను సంపాదించుకున్నావా? భూమి మీద ఆశ పాస్టర్ చెప్పాడు కదా, అతని ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు పలికించాడు కదా, మీరు ఆ ప్రేమను సంపాదించుకునే దానికి ప్రయాసపడ్డారు. పడ్డాం యేసయ్య అని చెప్పేవనుకో, అబద్ధాలు కానీ చెప్పేవనుకో, అక్కడ అబద్ధం నిలబడుతుంది. పక్కన నోరు మొయ్ అంటది. చెప్పింది సారి కానీ నన్ను పక్కన పెట్టుకొని ఎంత ధైర్యం నీకు? లేదేసయ్యా, ఊళ్ళో నేనే ఉండింది అబద్ధాన్ని అంటది. అది అయ్యే పలుకుతాయి సాక్ష్యాలు. పొరుగు వారికి ప్రేమ ఏం చేయదంట? కీడు చేయదు. కీడు చేసేవి పొరుగు వారికి, పొరుగు కుటుంబాల మీద పడి ఆ కుటుంబాన్ని చల్లా చెదురు చేయాలని వారి మీద కన్నేసి వాళ్ళని గందరగోళం చేసేసి మళ్ళీ అక్కడ పోయి అబద్ధం చెప్పి మేమేం చేయలేదు, కీడు చేయలేదంటే ఆ కీడు వచ్చి నిలబడుతుంది అక్కడ. నీకు తెలియదా? పరాయి మగోడు వైపు నువ్వు చూడలేదా అంటది అక్కడ చేరి. అస్సలు ఒక్క క్షణం కూడా ఆయన దగ్గర నిలబడలేవు. హల్లెలూయా. ఆ క్రియలు, ఆ చెడ్డ క్రియలు దేవుని ఎదుట నిలబెట్టలేవు. దేవుని ఎదుట నిలబెట్టే క్రియలను ప్రయాసపడి సంపాదించుకో తిమోతి అని చెప్తున్నాడు పౌలు గారు. ఇవి సంపాదించుకొని అక్కడ నిలబడితే మనం ధైర్యంగా ఉంటాం. మనకు సంతోషం. యేసయ్యను చూస్తేనే ఏం వేస్తుంది చెప్పండి? సంతోషం. ఆయన ధవల సింహాసనం మీద కూర్చొని ఉన్నప్పుడు అగ్ని నేత్రములు కలిగిన వాడై
అపరంజి పాదములు కలిగిన వాడై, తెల్లటి వస్త్రాలు ధరించిన వాడై, పెద్ద దేవుడుగా ఆయన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు, ఆయన ఎదుట నిలబడినప్పుడు తెలియని ఆనందం, సంతోషం వస్తుంది, ధైర్యం వస్తుంది. ఎవరికి వస్తుంది? వీటిని సంపాదించుకున్న వ్యక్తులు. వీళ్ళ పక్కన ఎవరు ఉంటారు చెప్పండి? నీతి, భక్తి అవన్నీ నిలబడి ఉంటాయి కాబట్టి వాటిని చూసి ధైర్యం తెచ్చుకొని, స్తోత్రం, నా పక్షాన సాక్ష్యం పలికే దానికి చాలామంది ఉన్నారు, ధైర్యంగా నిలబడతారు. అలా కాకుండా దొంగ దేవుని మందిరానికి వస్తే కూడా పేరుకి క్రైస్తవులుగా బ్రతుకుతూ లోపల కుష్ఠరోగం పెట్టుకొని ఎట్టబడితే అలా ఉండే వ్యక్తులు అక్కడ కానీ నిలబడ్డారనుకోండి, ఏమవుతుందో చెప్పండి? తెలియని భయం, వణుకు పడతా, గడ సింహాసనం ఎదుటి నిలబడలేరు. ఇంకా ఆయన ఎదుటి నిలబడలేక వాళ్ళ క్రియలు ఏం చేస్తాయంటే, నువ్వు ఉండబలేదు రారా, ఈడ్చుకుని వెళ్ళిపోతాయి. ఎక్కడికి? నరకానికండి. మీకు అర్థమైందా? ఆ క్రియలే ఏమవుతాయి? అతన్ని జుట్టు పట్టుకొని బర ఈడ్చుకుని వెళ్ళిపోతాయి నరకంలోకి. కాబట్టి అవి సంపాదించుకుందామా? పౌలు గారు చెప్పిన ఈ క్రియలు సంపాదించుకుందామా? ఏ సంపాదించుకుందాం అండి అమ్మా? చెప్తారా? ఏ సంపాదించుకుందాం? దేవుడు చెప్పిన క్రియలు సంపాదించుకుందాం, అపాది మనకు చూపిస్తున్న క్రియలు సంపాదించుకుందాం. ప్రయాసపడి దేవుడు చెప్పినటువంటి క్రియలు సంపాదించుకుంటే నిత్యము తరతరాలు యుగాలు ఆయనతో కూడా మనం నివాసం చేస్తాం. అపవాది చూపించే క్రియలు మనం సంపాదించుకుంటే ఆ క్రియలే మనల్ని జుట్టు పట్టుకొని ఈడ్చుకొని వెళ్ళిపోతున్నావు. ఒక్క క్షణం కూడా ఉండేదానికి నీకు అర్హత లేదు. ఇది పరిశుద్ధమైన స్థలము, మేమే నిలబడలేకపోతున్నావు. ఒకటి రారా, నువ్వు నా బంధువురా, నువ్వు నా మావరా, నువ్వు నా బావరా అని లాక్కుని వెళ్ళిపోతాయి అంతే. నేను రాను అన్న కూడా ఉండవు. ఇంకా నేను రాను ఎస్ఐయా అన్న కూడా కుదరదు. ఇంకా జుట్టు ఒక క్రియ, ఆ కాలు, చేతులు, ముక్కు అన్నీ ఏ దొరికితే అది పట్టుకుని లాక్కెళ్ళిపోతాయి. ఇంకా అంతే. దేవుడు కూడా ఏం చేయలేడు ఇంకా. కాబట్టి మనం ప్రయాసపడి వీటిని సంపాదించుకుందాం. దేవుని వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకుందాం. భయంతో, భక్తితో ఉందాం. దేవుడు ఏదైతే మనతో చెప్తున్నాడో ఆ వాక్యము ప్రకారంగా జీవించేదానికి ముందుకి కొనసాగిపోదాం. ప్రార్థన చేసుకుందాం అందరూ మోకరించి. గడిచిన 3 వారాల నుంచి ఆయన ఎడతెరిపి లేకుండా మాట్లాడుతున్నాడు. ఎందుకు ఆయన మాట్లాడాడు? ఈ క్రియలు మన మీద సాక్ష్యము పలుకుతాయని అది చెప్పేదానికి దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ప్రయాసపడి వీటిని సంపాదించుకోకుండా వేటినో సంపాదించుకుంటే అవే వచ్చి అక్కడ సాక్ష్యాన్ని పలుకుతాయి. జాగ్రత్త దేవుని బిడ్డలారా, అంత్య దినాల్లో మనం ఉన్నాం. ఏది ప్రయాసపడి సంపాదించుకోవాలో మనకు దేవుడే తెలియజేస్తున్నాడు. ఈ అంత్య దినాల్లో అనేక మంది ధనవంతులు అవ్వాలని ప్రయాసపడుతున్నారు. దేవుణ్ణి విడిచిపెట్టి ఈ లోక పేరు ప్రఖ్యాతుల కోసం ప్రయాసపడుతున్నారు. దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి పౌలు అంటున్నాడు తన తిమోతితో, తిమోతి నేను బ్రతుకున్నప్పుడే నీకు చెప్తున్నా తిమోతి, పౌలు గారు ఈ విషయాలు చెప్పింది దేవుని బిడ్డలారా, హింసించబడుతున్న సమయాల్లో, నిందించబడుతున్న సమయాల్లో పౌలు గారికి అర్థమయ్యింది నీతిని, భక్తిని సంపాదించుకోవాలి. ఇవన్నీ సంపాదించుకొని పౌలు గారు అంటున్నాడు, నేను మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని నేను సంపాదించుకోవాలా అనుకున్న వాటన్నిటినీ నేను సంపాదించుకుంటున్నాను చెప్తూ తిమోతితో అంటాడు, తిమోతి నా కుమారుడా, నీతిని ప్రయాసపడి సంపాదించుకో తిమోతి, భక్తిని ప్రయాసపడి సంపాదించుకో తిమోతి, విశ్వాసమును, సాత్వికమును, ఓర్పును, ప్రేమను ప్రయాసపడి సంపాదించుకో తిమోతి. ఈ లోకములో ఉన్న వాటి ఏవి మనతో కూడా రావు తిమోతి. మనతో వచ్చేది నీతి, విశ్వాసం, ఇవే నువ్వు ఏదైతే సంపాదించుకుంటావు అవే వస్తాయి. అవే మన పక్షాన నిలబడి సాక్ష్యం ప్రకటిస్తాయి. దేవుని సన్నిధిలో నిలబెట్టేటివి అవే అని ఎప్పుడైతే పౌలు గారు చెప్పాడో, తిమోతి తల వంచి విధేయుడై తన ఆత్మీయ తండ్రికి లోబడి, అయ్యా నా ఆత్మీయ తండ్రి అని వేడుస్తూ ప్రయాసపడుతూ ముందుకెళ్ళిపోయాడు. ఈ ప్రయాస వ్యర్థము కాదు.
ఈ లోకంలో ఉన్న వాటిని ప్రయాసపడి సంపాదించుకుంటే అవి వ్యర్థమైపోతాయి. వీటిని సంపాదించుకుంటే ఇవి వ్యర్థము కావు, మనతో కూడానే వస్తాయి, మనకు ప్రయోజకులుగా చేసేదానికి, పరలోక రాజ్యములో మనల్ని ఉన్నత స్థలములో ఉంచేదానికి ఇవి మనకు సాక్షులుగా బయలుదేరి వస్తాయి మనతో కూడా. దేవుని బిడ్డలారా, భయంతో కుటుంబాల్లో గడపదాం. ఎట్టబడితే అలా ఉండదు కుటుంబాల్లో. దేవుడు మాట్లాడుతున్నప్పుడే మనల్ని మనం సరి చేసుకుందాం.